మాజీ సీఎం జగన్ పై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి సెటైర్లు వేశారు. ఓడిపోయినా జగన్ ఇంకా ఊహల్లో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్ వాస్తవంలోకి రావాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని చురకలంటించారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీకి భారీగా పెట్టుబడులొస్తున్నాయని చెప్పారు. ఎలక్షన్ ముందేమో వై నాట్ 175 అని చెప్పేసి అందరినీ కూడా ఊహాలోకాల్లో వ్యవహరింపజేశారు. ఇప్పుడు మళ్ళీ యాక్షన్ పెడితే మనమే గెలుస్తాం, రాబోయే 30 సంవత్సరాలకి ఏదో సామెత చెప్తారు. అంటే అటువంటి చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు. కానీ ఎన్నిక జరిగి 7 నెలలు పూర్తి కాలేదు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇంత ఘోరంగా ఎవరిని తిరస్కరించినంత విధంగా వారిని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించారు. అయినా కూడా ఆయన వాస్తవ రూపంలోకి రాకపోవటం చాలా శోచనీయం. ఆయన ఎంతసేపు ఊహాలోకంలోనే ఉంటున్నారు. ఏంటంటే అబద్ధాలు, ఏదైతే 5 సంవత్సరాల అబద్ధాలు చెప్పి ఆ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ విధంగా ఊహాలోకంలో వివరింపజేశారో ఇప్పుడు కూడా అదే విధంగా ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. సో ఆయన ఇంకా ఊహాలోకంలోంచి బయటికి రాకపోతే ఈసారి ఆ 11 కూడా ఉండవేమో అని చెప్పేసి బయట ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి, భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ఇంతకుముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45%కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకు కూడా లాజిస్టిక్స్ ఇది ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్కి, ట్రాన్స్పోర్ట్కి కూడా 45% సబ్సిడీ ఇవ్వాలని, అది మ్యాక్సిమం 75 lakhsకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఈ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి సంబంధించిందని చెప్పేసి కూడా